బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రామశ్యామలం అసలు వినటానికే ఎంతో మధురంగా ఉంది. ఈ పేరు వెనకాల ప్రత్యేకత చెప్తారా మాకు? ఉంది. మా మావయ్య గారి పేరు రామనాథ శాస్త్రి గారు. ఓకే. మా అత్తయ్య గారి పేరు శ్యామలాంబ. సో వాళ్ళిద్దరి బ్లెస్సింగ్స్ వల్లే మేము ఇవాళ ఇలా ఉన్నామంటే వాళ్ళ బ్లెస్సింగ్స్. ఓకే. సో వాళ్ళ పేర్లు కలిసి వచ్చేలాగా రామశ్యామలం అని పెట్టుకున్నాం. ఇది ఎన్నేళ్ల కష్టం అంటారు? యాక్చువల్గా ఈ ఫామ్ కొని ఆల్మోస్ట్ 36-37 ఇయర్స్ అయింది. ఓ. అండ్ ఇనిషియల్లీ జస్ట్ అబౌట్ 9 acresతో మొదలైందనమాట. అప్పుడు కొన్నప్పుడు ఇట్ వాస్ జస్ట్ బ్యారన్ ల్యాండ్, ఏమీ లేదు. ఓకే. సో అక్కడి నుంచి మెల్లిగా ఒక్కొక్క మొక్క, అంటే చెప్పాలంటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి మొక్క మాకు ఒక బిడ్డలాగా. సో లక్కీగా అంటే చుట్టుపక్కల ఉన్న ఫామ్ ల్యాండ్స్ సేల్కి రావడం, యాజ్ ఎ స్ట్రెచ్ లాగా దాన్ని డెవలప్ చేయడానికి వీలు పడింది అనమాట. సో ఇదంతా మీరే డెవలప్ చేసుకున్నారు మొత్తం? మా వారు. మీ వారు. అదే అంటే మీరు మీ ఇది లేకుండా జరగదు కదా. ఇద్దరిది థ్యాంక్ఫుల్లీ గాడ్స్ బ్లెస్సింగ్, మా ఇద్దరి ప్యాషన్ ఒకటి. ఓకే. సో వేవ్ లెంత్ చాలా సిమిలర్ గా ఉంటుంది. సో అందుకోసం మేనిఫెస్ట్ అవ్వగలిగింది. అండ్ ఈ రామశ్యామలం కట్టుకోవాలన్న డ్రీమ్ వాజ్ బోర్న్ మోర్ దాన్ 15 years బ్యాక్. ఓకే. అంటే పర్టికులర్గా ఈ పద్ధతిలో ఇలా ఉండాలి అని ఎట్లా? అంటే ఎథనిక్ అండ్ మన గ్రామ వాతావరణం అంటే చాలా ఇష్టం. అదొకటి. అంటే మీకు టచ్ ఉందా విలేజెస్తో? అట్లా విలేజెస్తో అంటే పెద్దగా నేను విలేజ్లో పెరిగిందేం లేదు, కానీ విజిట్స్కి వెళ్ళింది చాలా ఉంది. అంటే తాతగారు వాళ్ళ ఊర్లకి వాటికి వెళ్ళడం. సో ఎప్పుడు ఆ వాతావరణం చాలా నచ్చేది. సో ఆ విధంగా ఆ ఇంట్రెస్ట్ అలాగా ముద్ర పడిపోయింది బాగా స్ట్రాంగ్గా. అండ్ ఇది మట్టితో కట్టిన ఇల్లు. ఓ, మట్టితో కట్టారా? సో మట్టి ఎలా అంటే ఇక్కడ ఎక్స్కవేట్ చేసిన మట్టే, చాలా మామూలు సిమెంట్తో కట్టిన దానిలాగే ఉంది. అలాగే ఉంది. అంటే కొంత స్టెబిలైజేషన్కి కొంత 5% సిమెంట్ వాడతారు, కాకపోతే బ్రిక్స్ అన్ని ఇక్కడ ఎక్స్కవేట్ చేసిన మట్టితోనే బ్రిక్స్ చేసి, హ్యాండ్మేడ్ బ్రిక్స్, సన్ డ్రైడ్ బ్రిక్స్. ఓ. అంటే నేను మా వారు అండ్ మా ఇద్దరికంటే ఇంకొంచెం ఒక లెవెల్ ఇంకొంచెం ఎక్కువ మా అక్క. ఓ. సో తను యుఎస్లో ఉంటారు, మీనాక్షి తన పేరు. సో మేము ఏం ప్లాన్ చేసినా టెక్నికాలిటీస్ అన్ని మా వారు చూసుకునేవారు, ఎందుకంటే టెక్నికాలిటీస్ నాకు నిజంగా అంత పెద్ద ఐడియా లేదు. సో నేను ఒక డిజైన్, ఒక కాన్సెప్ట్ అనుకోవడం, అండ్ టెక్నికల్లీ అది వయబులా కాదా మా వారితో డిస్కస్ చేయడం, అది వయబుల్ అని అనుకుంటే మా అక్కతో డిస్కస్ చేయడం. సో తను నేను ఇద్దరం కలిసి, తను ఓకే అంటే గానీ నేను ఐ నెవర్ వెంట అక్కడి నుంచి ఆవిడ మానిటర్ చేస్తారు. చంపేసేదాన్ని అర్ధరాత్రి అపరాత్రి. అంటే చాలా ప్లాన్డ్ గా, చాలా అంటే కంప్లీట్ మడ్ ఫినిష్ కనుక రిటైన్ చేస్తే ఇల్లు చీకటిగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద మడ్ కలర్. ఓకే. ఓకే. అందుకని మీరు వైట్, అందుకోసం కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకురావాల్సి వచ్చింది. సో ఆ మడ్ తెలియడానికి నేను అది డిజైన్ చేశాను అనమాట. ఓహోహో. ఆ కర్వ్డ్ ఇది. ఓకే. సో ఈ కాన్సెప్ట్ మేము అనుకోవడం చేయడం అంతా ఒకెత్తి అవుతే, మాకు దొరికిన కన్స్ట్రక్షన్ టీమ్, ఆ మేస్త్రీలు వాళ్ళు ఎవరైతే దొరికారో వాళ్ళకి దే ఆర్ అబ్సల్యూట్లీ న్యూ టు దిస్ కాన్సెప్ట్. ఓ. కానీ ఎక్కడో మరి ఐ డోంట్ నో, ఆ ర్యాపో మేము ఎస్టాబ్లిష్ చేయగలిగాం వాళ్ళతోటి. సో చాలా ఇంట్రెస్ట్ తోటి చేశారు. మీకు చాలా కాస్ట్ కూడా చాలా అయ్యి ఉంటుంది కదా? అంటే మోస్ట్లీ రిసోర్సెస్ ఇక్కడవే కాబట్టి కొంతవరకు చేశారు. బట్ ఇట్ సీమ్స్ టు బి సో రిచ్ అండ్ ఎలిగెంట్. నో, యాక్చువల్గా మీకు అది ఆ రిచ్ లుక్ ఎందుకు వచ్చిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద లైటింగ్, ఆ ముగ్గులు అవి వేయడం వల్ల, కాంట్రాస్ట్ ఆఫ్ ద కలర్స్ చాలా ఎథనిక్ గా కూడా. యా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ దివాన్ చూస్తే, ఇది మా మేనత్తది పాత దివాన్. అది ఆల్మోస్ట్ 50-60 years old. సో ఏదో ఇంకొక కొత్త 3-seater సోఫాను ఏదో కొనకుండా దాన్నే వాడుకున్నాను నేను. సో అలా మోస్ట్ ఆఫ్ ది ఫర్నిచర్ అవి కొంచెం మా పాతకాలం ఇంట్లోని ఫర్నిచరే వాడుకున్నాం. కొన్నాం, కొనాలండి, తప్పదు కదా. కానీ చాలా బాగుంది.
కిచెన్. చాలా పెద్ద కిచెన్. ఆ ఓపెన్ ఫ్లో ఆఫ్ స్పేసెస్ ఇష్టం నాకు చాలా. Okay. యా పెద్ద కిచెన్ ఎందుకంటే దో మాకు ఒకటే అబ్బాయి, కానీ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉన్నారు. సో అందరూ వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాం రెగ్యులర్. పండగలు అవి ఇక్కడే చేసుకుంటారా? అంత రెగ్యులర్గా కాదు, కొంచెం లాజిస్టిక్స్ వర్కౌట్ అయినప్పుడల్లా చేస్తాం యాక్చువల్గా. ఓకే. సో అందరూ వచ్చినప్పుడు కాస్త స్పేషియస్గా ఉండాలి. వంటలు అవన్నీ మీరే కలిసి చేసుకుంటారా? కలిసి చేసుకుంటాం అందరూ. ఓ దట్స్ గ్రేట్. ఇది కావాలని పెట్టారా? కావాలని పెట్టాం. ఇక్కడ కూర్చుని మా అక్క ఐడియా ఇది. నిజంగా చాలా బాగుంది. హాయిగా ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవచ్చు. సో మార్నింగ్ ఒక 3-4 నుంచి వంట చేస్తే కూడా బాగానే ఉంటుంది. అంటే అంత లార్జ్ స్కేల్ కుకింగ్ ఇంకా అవ్వలేదు, బికాస్ చెప్పాను కదా జస్ట్ 1.5 years అయింది. ఓకే. బట్ యూజువల్లీ కొంచెం ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అవి అవుతూనే ఉన్నాయి. ఇదంతా చేయడానికి జాగ్రత్తగా వాడతాము, చాలా కేర్ఫుల్ గా ఉంటాం, మైండ్ఫుల్ గా ఉంటాం ఏది వాడినా చేసినా కూడా. అంటే మీరు చెప్పారు కదా చాలా సస్టైనబుల్ లివింగ్ కోసం మీరు చాలా కృషి చేస్తున్నారు అంతా అని. సో అన్నపూర్ణ ఫార్మ్స్ మాది. ఓ అందుకని అన్నపూర్ణ. విశ్వనాథుడు చాలా బ్యూటిఫుల్ గా. సో ఇది మా పూజా ఏరియా ఇదే. ఓ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు అలా మీ వంట చేస్తున్నంత సేపు అలా. సో ఇది రెగ్యులర్ మన ట్రెడిషనల్ చిమ్నీ. ఓహో. సో దీంట్లో జస్ట్ ఏం చేసామంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటే పెట్టాం అంతే. ఓకే. చాలా బాగుంది. Nothing else. అవును ఇలా వస్తాయి అనుకుంటా కదా. సో అది ఇట్ విల్ అంటే హాట్ ఎయిర్ పుల్ చేస్తుంది ఆ ఎగ్జాస్ట్. తర్వాత ఇప్పుడు దాని మీద ఉన్న డిజైన్ ఐడియా మా అక్కది. సో తను ఏం చేస్తుందంటే నాకు వాట్సాప్, తను చాలా బాగా బొమ్మలు వేస్తుంది. ఆవిడ ఏం చేస్తారు? ఆవిడ షీఈ్ ఎ నర్స్ US లో. ఇంకా ఎక్కడెక్కడ గీసారు అట్లా? ఇంకా వేరే చోట కూడా చేశారా? నేను అవేం చేయలేదు, కానీ ఇంకా ఈ ముగ్గులు అవి ఒక అబ్బాయి మంచి ఆర్టిస్ట్ దొరికాడు. ఇదంతా ఫ్రీ హ్యాండ్ ముగ్గులు. చాలా బాగుంది. జస్ట్ అంటే ఒక లెవెల్ కోసం మాత్రమే మార్కింగ్స్ చేసుకున్నాడు. బట్ రెస్ట్ ఆల్ హీ డిడ్ ఇట్ విత్ ఫ్రీ హ్యాండ్ పెయింట్. అదే పెయింట్. సో ఇప్పుడు దీని మీద ఉన్న డిజైన్ కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొచ్చాను. అవునవును. అది ఐడియాస్ నేను ఇచ్చాను, ఎలాగ ఎక్కడ ఏం రావాలి అన్నది. రెస్ట్ ఆల్ అతను చెత్త చేశాడు. ఓకే. ఇంకా ఇక్కడ వాష్ ఏరియా, స్టోర్ రూమ్, ఒక చిన్న యూటిలిటీ. ఇక్కడ యూటిలిటీ పెట్టారా? యూటిలిటీ ఏరియా. ఓకే. చిన్న స్టోర్ లాగా. స్టోర్ లేదు, నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్టోర్ రూమ్ కాన్సెప్ట్. ఎందుకంటే నాకు ఏది ఎక్కువ వస్తువులు అక్యుములేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. సో దేర్ ఇస్ స్టోర్ ఉంటే పెరుగుతాయి. స్టోర్ ఉంటే పెరుగుతాయి. సో స్టోర్ ఉండదు ఎప్పుడు మా ఇంట్లో. జస్ట్ ఈ ఏవి బయట ఎక్కువ పేర్చుకుని ఉండడం ఇష్టం ఉండదు. ఎంత అవసరమో అంతే పెట్టుకుంటారు. అంతే పెట్టుకుని అవి కూడా లోపల అలాగా లోపల ఉండాలి, అవి కనిపించకూడదు. సో యాక్చువల్లీ ఈ క్లటర్ ఎక్కువ చేర్చుకోకూడదు అన్న కాన్సెప్ట్ని ఈ మధ్య ఇంకొంచెం సీరియస్గా నేను ఫాలో అవుతున్నాను. ఏం చేస్తున్నానంటే మనకి వెస్ట్ నుంచి ఫార్వర్డ్ అయిన ఒక ప్రాక్టీస్ ఒకటి మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా రిటర్న్ గిఫ్ట్స్ చాలా. సో ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ రిటర్న్ గిఫ్ట్స్, ఐ డోంట్ గివ్ ఎనీ గిఫ్ట్స్. నేను గిఫ్ట్స్ ఇవ్వడం మానేశాను, ఎందుకంటే నేను గిఫ్ట్స్ ఇచ్చానంటే నేను యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అవును. సో మన సాంప్రదాయంలో జస్ట్ తమలపాకు, ఒక పండు, 2 వక్కలు, ఈ పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇస్తారు, ఒక్కపొడి ప్యాకెట్లు ఇస్తారు. అది నంబర్ 1 ప్లాస్టిక్ వేస్ట్ క్రియేట్ చేస్తుంది. ఎవరు అది ఓపెన్ చేసి వాడతారని నేను అనుకోవట్లేదు. అండ్ అవన్నీ చెత్తలోకి వెళ్తాయి. సో మనం ఎంతో పద్ధతిగా ఇచ్చిన పసుపు కుంకుమ గార్బేజ్ లోకి వెళ్తుంది. లేకపోతే పురుగులు పట్టేస్తాయి, అలా ప్యాకెట్లన్నీ అక్యుములేట్ అవుతాయి, పారేలేక కొంతమంది అలాగే పెడతారు. మనం మామూలుగా పద్ధతి ఏంటంటే బొట్టు పెట్టి పసుపు చేతికి ఇచ్చి తాంబూలం ఇస్తాం. సో నేను అదే ఫాలో అవుతాను. నేను పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవ్వను, వక్కపొడి ప్యాకెట్లు ఇవ్వను, పండు, 2 తమలపాకులు, వక్కలు, అంతే. నిజంగా అందరూ ఇది ఇంప్లిమెంట్ చేయాలి.